హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నా ప్రీవియస్ వీడియోలో అయితే శ్రీశైలం వెళ్ళాము, పాతాళగంగా స్నానానికి అయితే వెళ్తున్నాము అనేసి చెప్పాను కదండి. సో రోప్వేలో అయితే వెళ్ళాము, దిగేసి ఇంక అక్కడి నుంచి కూడా లోపలికి చాలా దూరం ఉంది. ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. దారిలో అంత షాపింగ్ అంత చాలా బాగుంది అక్కడ. ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మవారికి అయితే అంటే పాతాళగంగా గంగమ్మ వారికి అయితే కొబ్బరికాయ పూలు అవైతే తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి కనిపించదు. పాతాళగంగా లొకేషన్ వస్తుంది అంటే ఒక్క నిమిషంలో కలర్ ఫోటో అండి. ఇంకెన్ని మెట్లు దిగలే. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నామండి. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి, అంటే ఒకసారి వెళ్తే చలంతా పోతుంది. ఇంకా అక్కడైతే స్నానం చేస్తున్నాము. స్నానం చేసిన తర్వాత మళ్ళీ హష్మి వెళ్ళి చేసిందనమాట. మేము స్నానం చేసిన తర్వాత అక్కడైతే పూజారి గారు ఉన్నారు, ఆయన అయితే చాలాసేపు పూజ చేశారు. అదంతా కూడా నేను చాలా లెంతీగా అవుతుంది వీడియో అనేసి అయితే చాలా వరకు కట్ చేసి పెట్టాను. చాలాసేపు పూజ అయితే చాలా బాగా చేశారనమాట అక్కడ. ఇంకా మేము ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము సాక్షి గణపతి దగ్గరికి అయితే బయలుదేరాము. శ్రీ గంగా గంగేతి యో ప్రియో యోజనాన శతైరపి తత్వా అర్పణ నజాని స్నానజం ఫలం స్వర్గం అవరోహణ సౌపాన మహాపుణ్య తరంగిణి విశేషణం మాధవం నందిని నళిని సీతామాలిని చ महापागा विष्णुपादभ्यो संबोधित यत्र यत्र जलश्रये स्नानकाले पटे नित्यं महापातक विनाशनम् अखंड ब्रह्मगिरि विष्णुगिरि रुद्रगिरि गिरित्रयो मध्य अखंड पाताళగంగలో పుష్యమాష అనుగ్రహం కొరకు దంపతి నదీ స్నాన సంకల్పం కరిసే చేతిలో ఉన్న పుష్పాలు కళ్ళకద్దుకొని మనసులో ఉన్న కోరికలు కోరుకుని నదిలోకి
గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఇలా బొట్టలు వేసుకొని చదువుకొని సర్వసంగతమ యస్మరే పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మూడు సార్లు ఆచమనం తాగలేదు వాసు ఇక్కడైతే మా హష్మికి ఇష్టమే, కాకపోతే భయపడుతుంది స్నానం చేయడానికి. ఇంకా మళ్ళీ 6 o'clockకి క్లోజ్ చేస్తారు కాబట్టి మేము తొందరగా స్నానాలు చేద్దామనేసి అయితే ఫాస్ట్గా చేసేసాము. మునగమంటే అస్సలు మునగట్లేదు, కొంచెం మునుగుతుంది లేస్తుంది భయానికి. ఇంకా లాస్ట్కు నేనే ఇంకా ఆమె మునిగినప్పుడు ఇట్లా లోపలికి అయితే ముంచానమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి చేస్తా అంది. ఇంకా మనకు టైం లేదనేసి ఇంకా మేమైతే అక్కడ నుంచి వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే మేము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ డే వెళ్ళడం మార్నింగే దర్శనం చేసుకోవాలి కాబట్టి కుదరదు అనేసి అయితే మేము స్నానాలు చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. 4 kilometers ఉంటుంది అక్కడ నుంచి. ఒక్కొక్కరికి 100 rupees తీసుకున్నాడు అనమాట ఆటో. 300 rupees సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. 4 kilometers అని చెప్పాను కదా, తొందరగానే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకున్నాం అనమాట. శ్రీశైలంకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా, అంటే వెళ్ళే దారిలోనే ఉంటుంది సాక్షి గణపతి, ఖచ్చితంగా సాక్షి గణపతిని అయితే దర్శించుకోవాలని ఫస్ట్ ఈయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలని అంటారు. అందుకనేసి మేము అదే రోజు ఇంకా అక్కడ స్నానాలు చేసేసి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా 8:30 లాస్ట్కి 9 వరకు అయితే క్లోజ్ చేస్తారు. 9:30 వరకు అని అన్నారు. అందుకనేసి మేము ఫాస్ట్గా వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ మెయిన్ ఇక్కడ స్వామివారికి ఏంటిదంటే గుంజీలు తీయాలంట. అంటే మామూలుగా మనం ఎప్పుడైనా సరే వినాయక చవితికి గణపతి దగ్గర గుంజీలు తీస్తాము. ఇక్కడ సాక్షి గణపతి దగ్గర 11 గుంజీలు అలా తీస్తే మంచిది అని అంటారు. ఎలాంటి తప్పులు చేసినా క్షమించు తండ్రి అనేసి అయితే గుంజీలు తీయాలి. ఇంకా మేమైతే అక్కడ దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇక్కడైనా దర్శనం బాగానే జరిగింది, అక్కడ స్వామివారి దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. సో చూస్తున్నారు కదా, నేను తీసాను, నా తర్వాత మా హష్మి తీస్తుంది, తర్వాత మా హస్బెండ్ కూడా తీసాడనమాట. ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ అయితే ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాము.
ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అలా షాపింగ్ అయితే చేద్దామనేసి వెళ్ళామంటే ఎక్కువగా ఏం తీసుకోలేదు. అది చూస్తున్నారు కదా, మా హస్బెండ్కి అయితే ఒకటి కొన్నాము. చాలా కాస్ట్ ఉన్నాయి అక్కడ, బ్యాంగిల్స్ అయినా చైన్స్ అయినా ఏదైనా సరే. మామూలుగా దేవస్థానాలలో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి ఇంకా ఏం తీసుకోలేదు అక్కడ. మామూలుగా చూసి అయితే వచ్చాము. ఇంకా అక్కడ హష్మికి అయితే తీసుకొని రూమ్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే నెక్స్ట్ డే సండే రోజు భోగి కాబట్టి ముందు రోజు నైటే అక్కడ వాళ్ళైతే ముగ్గులు వేస్తున్నారనమాట. కలస్తున్నదంతా కూడా ముగ్గులు వేస్తున్నారు. సో నేనైతే వీడియో తీశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. మన నెక్స్ట్ వీడియోలో స్వామివారి దర్శనం ఎలా జరిగింది ఏంటి అదంతా కూడా నేను చెప్తాను అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.